తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఒకటి బేస్ క్యాంప్, ఇంకొకటి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్. ఈ రెండు కూడా తిరుమల శ్రీవారి భక్తుల కోసమే. మొదట 25,000 మంది భక్తులకు సరిపోయేలా బేస్ క్యాంప్ నిర్మించాలనుకుంది టీటీడీ. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ రెండు కూడా భక్తులకి మెరుగైన వసతులు, సేవలు అందించడానికి. అయితే ఇక్కడే ఒక తిరకాసుంది. అదేంటి? అసలు బేస్ క్యాంప్ ని ఎక్కడ కట్టాలనుకున్నారు, ఎక్కడ కడుతున్నారు? టీటీడీ మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అలిపిరి ప్రాంతంలో శిల్ప కళాశాల ఉన్న ప్రాంతాన్ని ఎంచుకొని 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణము చేపట్టబోతోంది. భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలను, వస్తువులను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు తిరుమలలో భక్తుల తాకిడిని, అక్కడ ఉన్నటువంటి వసతి ఇబ్బందులను అధిగమించేందుకు టీటీడీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి తరలి వస్తారు. 365 రోజులు 24/7 నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి తిరుమల గిరులు. అందుకే తిరుమలకొచ్చే భక్తుల కోసం ఎప్పటికప్పుడు అవసరమైన ఏర్పాట్లు చేస్తూనే ఉంటుంది టీటీడీ. ముఖ్యంగా తిరుమల కొండపై రోజురోజుకి పెరిగిపోతున్న వాహనాల రద్దీకి చెక్ పెట్టేందుకు అలిపిరి దగ్గర బేస్ క్యాంప్ నిర్మాణం చేపట్టే ఆలోచన చేసింది. భవిష్యత్ని దృష్టిలో పెట్టుకుని విజన్ 2047లో భాగంగా గతేడాది ఈ నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఈ బేస్ క్యాంప్ కి అలిపిరి దగ్గర ముంతాజ్ హోటల్ కి కేటాయించిన భూమి అనువైనదిగా భావించి ఆ ల్యాండ్ ని వెనక్కి కూడా తీసుకుంది. అయితే ఇటీవల మరో నిర్ణయం తీసుకుంది టీటీడీ. అలిపిరి దగ్గర ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. బేస్ క్యాంప్ అంశాన్ని ప్రస్తావించకుండానే అలిపిరి దగ్గర 25 ఎకరాల్లో టౌన్షిప్ నిర్మిస్తున్నట్లుగా ప్రకటించింది. ఇదే ఇప్పుడు వివాదానికి దారితీసింది. శేషాచలంలో పర్యావరణాన్ని కాపాడడంతో పాటు శబ్ద కాలుష్యాన్ని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగానే టీటీడీ అలిపిరికి సమీపంలో గతంలో కేటాయించినటువంటి ముంతాజ్ హోటల్కు కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకొని బేస్ క్యాంప్ నిర్మాణం చేపట్టాలని భావించింది. ఇందులో భాగంగానే గత ఏడాది ఏప్రిల్లో టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. 9 నెలలు గడిచిన తర్వాత అలిపిరికి సమీపంలో ఉన్నటువంటి శిల్ప కళాశాల ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణము చేపట్టాలని భావించింది. 9 నెలల తర్వాత నిర్ణయాన్ని మార్పు చేయడంతోనే ఇప్పుడు వివాదాస్పదమైంది. కొండపై రద్దీని తగ్గించేందుకు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అంటున్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. భక్తులకి సకల సౌకర్యాలు కల్పిస్తూ దీన్ని నిర్మిస్తున్నట్లుగా చెప్తున్నారు. పైన నో ఫర్దర్ అకామిడేషన్ ప్లేస్ లేదు, అందుకని ఒక రూమ్ కూడా కట్టద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆదేశం ఉంది. సో దాని గురించి మనం పైన ఎవరికి కూడా ఇంకా అలౌ చేయకూడదని అనుకునేది తీర్మానం. ఇక వస్తే భక్తులు ఏం చేయాలా? కిందనే పెద్ద టౌన్షిప్ లాగా 25,000 మందికి అకామిడేషన్ ఉండేటట్టుగా అన్ని సదుపాయాలు, ఎంటర్టైన్మెంట్, షాపింగ్, అన్నప్రసాదం, అకామిడేషన్ ఇవన్నీ కూడా కింద కడదాము ఒక 25,000 మందికి అని. అక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్ పైకి తీసుకుపోయి ఇది రావటం. అందుకని అలిపిరి దగ్గరే ఒక 20-25 ఎకరాలు ఉంది, అందులో కడదాం అనేది నిర్ణయం తీసుకున్నాం. టీటీడీకి చెందిన సాంప్రదాయ ఆలయ శిల్ప సంస్థకు సంబంధించినటువంటి ఆలయం ఇది. ఈ సాంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణా సంస్థలోనే టీటీడీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ను ఏర్పాటు చేయాలని, నిర్మించాలని చెప్పేసి భావిస్తోంది. దాదాపుగా 20 నుంచి 25 ఎకరాల స్థలంలో భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలను ఇక్కడ నిర్మించి తిరుమలలో భక్తుల తాకిడి లేదంటే ఒత్తిడి ఎక్కువైన సమయంలో ఇక్కడే వసతితో పాటు అన్ని సౌకర్యాలను భక్తులకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే టీటీడీ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతోంది. టీటీడీ తాజా నిర్ణయంతో కొన్ని దశాబ్దాలుగా నడుస్తోన్న సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణా సంస్థను, శిల్ప కళాశాలని మరో ప్రాంతానికి తరలించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. బేస్ క్యాంప్ అంటూ అప్పుడు అక్కడ, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అంటూ ఇప్పుడు ఇక్కడ టీటీడీ తీసుకున్న తాజా 2 నిర్ణయాలే ఇప్పుడు వివాదాస్పదంగా మారిపోతుంది. శిల్ప కళాశాల ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపుగా 20 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం చేపట్టాలని టీటీడీ పాలక మండలి తాజా నిర్ణయం. ఇప్పుడు శిల్ప కళాశాల ఉన్నటువంటి ప్రాంతంలోనే టీటీడీ తాజాగా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం చేపట్టాలని ఆర్కిటెక్ట్ నుంచి టెండర్స్ కూడా కాల్ఫర్ చేసింది. సంబంధిత డిజైన్లు వచ్చిన తర్వాత ఇక్కడ నిర్మాణం చేపట్టబోతున్నట్లు ఇప్పటికే టీటీడీ పాలక మండలి కూడా నిర్ణయం తీసుకుంది. అయితే అప్పుడు అక్కడ బేస్ క్యాంప్, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్, ఈ 2 నిర్ణయాల వెనక వివాదాస్పదమైనటువంటి అంశం దాగి ఉందన్నదే ప్రస్తుతం చర్చ.
కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, TV9 తిరుపతి నుంచి. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.